అందరికీ నమస్కారం అండి. చక్కగా మనం ఈ ధనుస్సు రాశి వారి ఫలితాలు ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టేశాము. ఈ నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ధనుస్సు రాశి వారి జాతకులకి స్వాగతం, సుస్వాగతం. మీ రాశినాథుడైన బృహస్పతి గురువు ఆశీస్సులతో మీరు సహజంగానే ఆశావాద దృక్పథం మీలో ఉంటుంది. ఉన్నతమైన ఆశయాలు కలవారు మరియు స్వేచ్ఛాయుతమైన స్వభావం కలిగిన వాళ్ళు ఈ ధనుస్సు రాశి వాళ్ళు. అయితే ఈ రాబోయే 2026వ సంవత్సరంలో ఏలినాటి శని గడిచిన తర్వాత మీరు కాస్త ఊపిరి అనుకుంటున్న ఈ తరుణంలో మీ సహనానికి, మీ మానసిక ధైర్యానికి మరియు కుటుంబ సౌభాగ్యానికి ఒక పెద్ద పరీక్ష పెట్టి సంవత్సరంగా నిలవబోతున్న ఈ సంవత్సరం మీ జీవితంలో రెండు పూర్తి భిన్నమైన విరుద్ధమైన ఫలితాలను అందించే రెండు అర్ధభాగాలుగా విడిపోబోతోంది. ఈ సంవత్సరం ప్రథమార్థం మీకు ఎంతో ఆశాజనకంగానూ విజయవంతంగానూ సాగితే ద్వితీయార్థం మాత్రం అత్యంత జాగ్రత్తగా ఓర్పుతో మరియు ఆచితూచి అడుగు వేయవలసిన గ్రహ సంచారం అయితే సూచించక తప్పదు. ఈ ఏడాది మీ రాశికి 4వ ఇంట సుఖస్థానము మాతృస్థానము అయినటువంటి మీనరాశిలోకి శని భగవానుడు ప్రవేశిస్తున్నాడు. ఇది అర్ధాష్టమ శని లేదా కంటక శని యొక్క ప్రారంభం సూచిస్తోంది. ఇది సాధారణంగా మానసిక ప్రశాంతతకు, గృహ సౌభాగ్యానికి భంగం కలిగించేలా సంచారం. దీనికి తోడు ఇదే 4వ ఇంట్లో ఛాయాగ్రహమైన రాహువు కూడా సంచరించటం వలన ఈ ప్రతికూల ప్రభావాలు మరింత తీవ్రంగానూ ఆకస్మికంగా ఉండే అవకాశం ఉన్నది. ఈ రెండు గ్రహాల కలయిక మీ కుటుంబ జీవితంలో ఆస్తుల విషయంలోనూ మరియు మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలోనూ కొంచెం ఒత్తిడి మార్పులను తీసుకురాబోతుంది. అర్ధాష్టమ శని మరియు రాహువుల ప్రభావం వలన ఈ 2026వ సంవత్సరం మొత్తం మీలో ఏదో తెలియని ఆందోళన, మానసిక వ్యాపరంగా అంటే మానసిక అశాంతిని, మీరు ఎంతో సుఖవంతమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మీ మనస్సు ప్రశాంతతగా ఉండదు. అనవసరమైన భయాలు, భవిష్యత్తు గురించి ఆందోళన మిమ్మల్ని చుట్టుముడుతున్నట్టుగా ఉంటుంది. 4వ ఇంట్లో మీ తల్లిని సూచిస్తోంది కాబట్టి ఈ సంవత్సరం మీరు మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది. ఆమె ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు తలెత్తవచ్చు. దీర్ఘకాలిక సమస్యలు కూడా ఇబ్బంది పెట్టవచ్చు. గృహ జీవితంలో కూడా ఇది గందరగోళ సమయం. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకి అపార్థాలు, వాదోపవాదాలు పెరిగే అవకాశం ఉంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం లోపించి ఏదో ఒక రకమైన కొనసాగుతూ గొడవలతో ఉంటుంది. రాహు ప్రభావం వల్ల కొందరికి నివసిస్తున్న ఇంటి నుండి మారవలసిన పరిస్థితి కూడా రావచ్చు, లేదా విదేశాల్లో దూర ప్రాంతాలకు వెళ్ళాలనే బలమైన కోరిక కూడా కలగవచ్చు. మీరు చాలా కాలంగా సొంత ఇల్లు కొనాలని, భూమి కొనాలని ఏదైతే ప్లాన్ చేస్తుంటో ఈ సంవత్సరం అనేక అడ్డంకులు, జాప్యాలు దానికి ఎదురవుతూ ఉంటాయి. పత్రాల విషయంలో కూడా మోసపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్తగా నిపుణుల సలహా మీద మాత్రమే, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకుని మాత్రమే చేయండి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి. వాహనాలకు తరచూ మరమ్మతులు రావటము, రాహువు ప్రభావంలో ఆకస్మిక చిన్న చిన్న ప్రమాదాలు జరగటము ఆస్కారం ఉంది. కాబట్టి వేగం లేకుండా జాగ్రత్తకే ప్రాధాన్యత ఇచ్చి నడుచుకోవలసిన అవసరం సూచించక తప్పదు. ఇక వృత్తి మరియు ఉద్యోగ జీవితంలో విషయానికి వస్తే ఇది కూడా ఒక సవాలుతో కూడుకున్న రంగమే. మీ రాశిలో దశమ స్థానం అంటే కర్మస్థానంలో కన్యా రాశిలో ఛాయాగ్రహాలైన కేతువు సంచరించడం వల్ల మీ కెరీర్కు ఏమాత్రం అనుకూలంగా అనిపించదు. కేతువు విరక్తికారకుడు, అంటే పెసిమిస్టిక్గా ఉంటాడు. వేరు గ్రహం. దీని ప్రభావం వల్ల మీరు చేస్తున్న ఉద్యోగం పట్ల మీకు తీవ్రమైన అసంతృప్తి, అనాసక్తత, నేను ఎందుకు ఈ పని చేస్తున్నాను, ఇది నా స్థాయికి తగని పనేమో అనే భావనలు కూడా మీలో మెదులుతాయి. మీరు ఎంతో కష్టపడి పనిచేసినా దానికి తగిన ఫలితం, గుర్తింపు లభించడం లేదనే ఆవేదన కొద్దిగా కలుగుతుంది. మీ పై అధికారులతో, సహోద్యోగులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉన్నది. మీ ఆలోచనలను వారు అర్థం చేసుకోలేకపోవటం వల్ల కానీ,
మీపై అనవసరమైనటువంటి నిందలు వేయటం కానీ కొంచెం జరిగే సూచన ఉంది, జాగ్రత్తగా ఉండాలి. కేతువు ప్రభావం వల్ల కొందరికి ఆకస్మికంగా ఉద్యోగంలో మార్పులు రావటం, ఉన్న ఉద్యోగాలను వదిలేయాలనే బలమైన కోరిక కలగటం కూడా జరగచ్చు. ఉద్యోగం మారే ఉద్దేశం మాత్రం పెట్టుకోబాకండి. ఉద్యోగం కోల్పోకుండా ప్రమాదం నుంచి బయటపడండి. వ్యాపారస్తులకు కూడా ఇది గందరగోళ సమయమే. వ్యాపారం మందకొడిగా సాగటం, భాగస్వాములతో విభేదాలు రావడం జరగవచ్చు. ఈ సమయంలో మీరు తీసుకోవలసిన ఏకైక జాగ్రత్త ఏంటంటే ఓర్పుతో ఉండండి, ఆవేశపడబాకండి, అసంతృప్తితో ఉన్న ఉద్యోగాన్ని వదిలేసే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో చేయగాకండి. ఉన్నదాన్ని కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇన్ని ప్రతికూలతల మధ్య 2026 సంవత్సరం ప్రథమార్థంలో మీకు ఒక అద్భుతమైన వెలుగు చూపే ఆశాకిరణాన్ని అందిస్తోంది. సంవత్సర ప్రారంభం నుండి సుమారు మే లేదా జూన్ నెల వరకు మీ రాశినాథుడైన బృహస్పతి గురువు మీ రాశి సప్తమ స్థానమైన కళత్రస్థానం మిథున రాశిలో సంచరిస్తాడు. ఇది అత్యంత శుభప్రదమైన సంచారం. ఈ సమయంలో అర్ధాష్టమ శని, దశమ కేతువుల ప్రతికూల ప్రభావాల వరకు అదుపులో ఉంటాయి. సప్తమ స్థానంలో గురువు ఉండటం వల్ల అవివాహితులకు ఇది చాలా కాలం పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ మొదటి 5 నెలల్లో అద్భుతమైన సంబంధం కుదిరి వివాహం వైభవంగా జరిగే అవకాశం 100కి 100 ఉంటుంది. ప్రేమ వ్యవహారాలకు కూడా ఇది అనుకూల సమయం. ప్రేమలో ఉన్నవారు తమ బంధాన్ని కుటుంబ సభ్యులకు తెలిపి వారి అంగీకారం పొందగలుగుతారు. వివాహితులైన దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. వారి సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. వ్యాపారస్తులకు, ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఈ ప్రథమార్థంలో కొన్ని ఒప్పందాలు, భారీ లాభాలు వస్తాయి. మీ సామాజిక గౌరవం, పలుకుబడి పెరుగుతుంది. ఈ సప్తమ గురువు తన శక్తివంతమైన దృష్టిని మీ లాభస్థానం 11వ ఇంటి మీద, మీ జన్మరాశి 1వ ఇంటి మీద మరియు మీ ధైర్యస్థానం 3వ ఇంటిపైన ప్రశంపజేస్తారు. దీని ఫలితంగా ప్రథమార్థంలో మీ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. అనేక మార్గాల నుండి ధన ప్రవాహం ఉంటుంది. మీ కోరికలు నెరవేరుతాయి. మీ ఆరోగ్యము, ఆత్మవిశ్వాసము, బలం ఉంటాయి. మీలో ధైర్యం పెరిగిన కొద్ది ప్రయత్నాలు చేస్తారు. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీరు మీ జీవితంలో ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు, పెళ్ళి, కొత్త వ్యాపారము, ఆస్తి కొనుగోలు తీసుకోవాలంటే వాటిని ఖచ్చితంగా మొదట 5 నెలల్లోనే పూర్తి చేసుకోవటం మీకు మంచిది. ఎందుకంటే ఈ 2026 సంవత్సరం మధ్య భాగంలో సుమారుగా మే నుంచి జూన్ నెలలో గ్రహగమనంలో పెను మార్పులు సంభవిస్తాయి. అప్పటి వరకు మీకు అండగా ఉన్న మీ రాశినాథుడు బృహస్పతి సప్తమ స్థానం నుండి మీ రాశికి 8వ ఇంట అష్టమ స్థానం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇది అష్టమ గురువు సంచారం. బృహస్పతి ఇక్కడ ఉచ్చస్థితి పొందినప్పటికీ అష్టమ స్థానంలో ఉండటం అనేది అత్యంత ప్రతికూలమైన ఫలితాలను ఇస్తుంది. ఈ క్షణం నుంచి, అంటే ఆ క్షణం నుంచి మీ జీవితంలో అసలైన పరీక్షా సమయం ప్రారంభమవుతుంది. అప్పటి వరకు అదుపులో ఉన్న అర్ధాష్టమ శని, రాహువు, దశమకేతువుల ప్రభావాలు ఇప్పుడు ఒక్కసారిగా విజృంభించడం మొదలవుతాయి. ప్రథమార్థంలో వచ్చిన అదృష్టము, రక్షణ కవచం ఇప్పుడు తొలగిపోతాయి. అష్టమ గురువు ప్రభావం వల్ల మీరు చేసే ప్రతిలోనూ ఊహించని అడ్డంకులు, జాప్యాలు మరియు వైఫల్యాలు ఎదురవుతాయా అన్నట్లుంటుంది. మీ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే అవకాశం కూడా ఉంది. కాలేయము, జీర్ణ వ్యవస్థ, బరువు పెరగటం వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడవలసిన రావచ్చు. ఆకస్మికంగా ఆసుపత్రుల ఖర్చు విపరీతంగా పెరిగిపోతాయి. ఆర్థికంగా ఇది అత్యంత గడ్డుకాలంగా ఉంటుంది. కాబట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుని అనవసరమైన ఖర్చులన్నీ తగ్గించుకొని ఊరికే అనవసరమైన పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకోకుండా ఆచితూచి అడుగు వేయండి. ఈ ద్వితీయార్థంలో ఎవరికి డబ్బు అప్పు ఇవ్వబాకండి. హామీలుగా, షూరిటీలుగా ఉండబాకండి. మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోండి. వృత్తి జీవితంలో మీపై అపవాదులు నిందపడే అవకాశం ఉంది. కాబట్టి మీరు చేయని తప్పు కూడా బాధ్యత వహించాల్సిన పరిస్థితులు తీసుకొస్తారు. కాబట్టి పక్కవాళ్ళు ఈ సమయంలో మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనింపుతూ ఉండండి. ఖచ్చితంగా వాటి నుంచి బయటపడతారు. ఇక విద్యార్థులకి ఈ అర్ధాష్టమ శని ప్రాథమిక విద్యలోను మరియు దశమకేతు ఉన్నత విద్యలోను
రెండూ ఏకాగ్రతకు భంగం కలిగించేవిగా, దీనికి తోడు ద్వితీయార్థంలో అష్టమ గురువు ప్రభావం వల్ల చదువులో మనసు డైవర్ట్ అవ్వటము, సోషల్ మీడియా మీదకి వెళ్ళిపోవటము, ఫ్రెండ్ సర్కిల్లోకి వెళ్ళటము, ఈ కూర్చుని చదువుకుందాం అనేసరికి ఏదో ఒక ఆటంకం వచ్చి పక్కకు పోవటం లాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి మీ అంతటా మీరు పట్టుదలగా, పదింతల పట్టుదలతో, క్రమశిక్షణతో చదువుకోండి. ఈ రాశి విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనిస్తూ వీళ్ళకి మోరల్ సపోర్ట్ ఇచ్చి ఈ అనవసరమైన యావిగేషన్స్ని, ఆ ఫ్రెండ్స్ని అవాయిడ్ చేయటం మంచిది. ధనుస్సు రాశి వారికి ఒక అగ్ని పరీక్షలాగా అనిపిస్తున్నప్పటికీ సంవత్సరం మొదట 5 నెలల్లో మీకు లభించిన ఒక వరం. ఈ కాలాన్ని మీకు ఎంతగానో సద్వినియోగం చేసుకుంటే రాబోయే గడ్డు కాలాన్ని అత్యంత ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ద్వితీయార్థం మొత్తం మీ చేయవలసిందల్లా ఓర్పు, సహనము మరియు ఆధ్యాత్మిక చింతన. ఎలాంటి కొత్త సాహసాలకు, పెట్టుబడులకు, వాదనలకు వెళ్లకుండా ఉన్నదానిని కాపాడుకుంటూ ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతూ దైవారాధనలో గడపడం ఉత్తమం. కఠినమైన గ్రహ ప్రభావాలను తట్టుకోవడానికి మీరు కొన్ని పరిహారాలను పాటించడం తప్పనిసరి. మీ రాశినాథుడు అష్టమంలోకి వెళ్తున్నందున ప్రతి గురువారము దత్తాత్రేయుణ్ణి ప్రార్థించడము, గురుచరిత్ర లాంటిది పారాయణ చేయటము, గురు గీత లాంటిది పారాయణ చేయటము, పేద విద్యార్థులకు గురువుకి సహాయం చేయటము, మీకు బృహస్పతి స్తోత్రం చేసుకోవటము, అర్ధాష్టమ శని మరియు రాహువుల శాంతి కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవటము, అలాగే ప్రతి శనివారము మనకి నవగ్రహాలలో శనికి తైలాభిషేకం చేయటము, వృద్ధులకు సహాయం చేయటము, అలాగే అమ్మవారి గుడిలో దర్శనం చేసుకోవటము, దశమకేతువు శాంతి కోసం అధర్వణ శేషంతో గణపతిని ప్రార్థించడం చేయండి. సంకష్టమోచక గణపతి పూజ ఎక్కడైనా జరుగుతుంటే చేయించుకోండి. గణపతికి గరిక మాలతో అర్చించండి. ఈ సంవత్సరం చిన్న చిన్న సవాళ్ళను, మానసిక స్థైర్యాన్ని పెంచుకుంటూ ఒక క్రమశిక్షణతో మీ చుట్టుపక్కల మీకు వ్యతిరేకంగా జరిగే అన్ని లక్షణాలను గమనిస్తూ మీ జీవితంలోకి, మీ కుటుంబంలోకి థర్డ్ పార్టీ వాళ్ళని చక్కగా ఎలిమినేట్ చేసుకుంటూ పోయి జాగ్రత్తగా ప్రతిదాన్ని మనసు విప్పి మాట్లాడుకుంటూ స్పౌస్తో కానీ, బిజినెస్ పార్ట్నర్స్తో కానీ, తల్లిదండ్రులతో కానీ, అధికారులతో కానీ మీకు మీరుగా నేరుగా మాట్లాడుకోండి. ఎవరిని నమ్మబాకండి, ఎవరికి షూరిటీలు పెట్టబాకండి, ఎవరికి అప్పులు ఇవ్వబాకండి. ఈ రకమైన చిన్న పరిహారాలు చేసుకుంటే అద్భుతంగా ఈ సంవత్సరం మీకు సహకరిస్తుంది. ఈ జాగ్రత్తలు మాత్రం జాగ్రత్తగా తీసుకుని ముందుకు వెళ్ళాలని మీరందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ జై హింద్.